స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. సో మనం ప్రీవియస్ క్లాస్లో 2020 సూచీల నివేదికలని మనం స్టార్ట్ చేసాం. ఒక 4 సూచీల గురించి మనం చెప్పాం. సో రిమైనింగ్ సూచీల గురించి కూడా మనం డిస్కస్ చేద్దామని. సో రిమైనింగ్ సూచీల్లో మనం చెప్పుకోబోయే 5వ సూచీ కనుక తీసుకుంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని మనం చూద్దామండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020. సో ఇన్నోవేషన్ అంటే ఏమొస్తుందంటే మనకి నూతన ఆవిష్కరణల దేశాల సూచి అని వస్తుందని. ఇన్నోవేషన్ అంటే అబ్రివేషన్ ఏమొస్తుందంటే నూతన ఆవిష్కరణల దేశాల సూచి. సో దీంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, ఏ దేశం మొదటి స్థానంలో ఉంది, ఏ దేశం చివరి స్థానంలో ఉంది, ఏ సంస్థ ఈ ఇండెక్స్ని ఇస్తుంది అనే చూద్దాం. ఫస్ట్ ఈ ఇండెక్స్ని ఇచ్చే ఆర్గనైజేషన్ పేరు కనుక తీసుకుంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్గా చెప్తారని. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్నిచ్చే సంస్థ పేరు కనుక తీసుకుంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇది ఏ దేశానికి చెందిన సంస్థ అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఈ సంస్థ రావడం జరుగుతుంది. సో ఈ సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అనే క్వశ్చన్ కనుక అడిగితే మనకు 48 వస్తుంది. ఎన్ని దేశాల్లో 48 అంటే 131 కంట్రీస్. అంటే 131 దేశాల్లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 48. అంటే నూతన ఆవిష్కరణల దేశాల సూచీ పరంగా భారత్ అనేది మరీ ఎక్కువగా లేదు, మరీ తక్కువగా లేదు, మధ్యస్థంగా ఉందని. అంటే న్యూ ఇన్నోవేషన్స్ని ప్రవేశపెట్టే దేశాల పరంగా భారత్ అనేది 48. అంటే ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు, మిడిల్లో ఉంది. ఏ దేశం ఇన్నోవేషన్స్ పరంగా అభివృద్ధి చెందింది, ఏ దేశం అత్యల్పంగా అభివృద్ధి చెందింది అంటే మనకు 2 దేశాలు వస్తాయని. సో ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్స్ అభివృద్ధి చెందిన దేశం ఏదంటే స్విట్జర్లాండ్ అనే దేశం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్స్ అనేవి అభివృద్ధి చెందిన దేశం ఏదంటే యమన్ అనే దేశం వస్తుందని. స్విట్జర్లాండ్ మరియు యమన్ అనే దేశాలు ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అధికంగా మరియు అత్యల్పంగా అభివృద్ధి చెందిన దేశాలుగా స్విట్జర్లాండ్ని, యమన్ అనే దేశాలను చెప్తారు. ఇన్నోవేషన్స్ అంటే ఏమీ లేదు. ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే స్టార్టప్స్ అని వస్తాయని. మనకి తరచుగా దేశవ్యాప్తంగా స్టార్టప్స్ యొక్క కల్చర్ అనేది మనకు స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలుసు. స్టార్టప్స్ అంటే ఏమొస్తాయి మనకు ముఖ్యంగా గూగుల్ అని, అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, మైక్రోసాఫ్ట్ అని, అదేవిధంగా మనకి బైజూస్ అని, ఇవన్నీ కూడా స్టార్టప్ కంపెనీస్. అంటే వీటిని ప్రవేశపెట్టే దేశాల పరంగా, అంటే ఇటువంటి అంశాలని ప్రవేశపెట్టే దేశాల పరంగా భారత్ ర్యాంక్ ఎంత అంటే 48. ఎన్ని దేశాల్లో 48 అంటే 131 కంట్రీస్ పరంగా వస్తుందని. సో ఇక్కడ ఈ పాయింట్ తెలియాలి. గూగుల్ కంపెనీ CEO ఎవరంటే సుందర్ పిచాయ్ అనే పేరు వస్తుందండి. సుందర్ పిచాయ్ అనే పర్సన్ గూగుల్ CEO. అమెజాన్ CEO ఎవరంటే జెస్సీ అనే పేరు వస్తుంది. ఫ్లిప్కార్ట్ CEO ఎవరంటే కళ్యాణ
కృష్ణమూర్తి అనే పేరు వస్తుంది. మైక్రోసాఫ్ట్ సిఇఓ ఎవరంటే సత్య నాదెల్లా. బైజూస్ సిఇఓ ఎవరంటే బైజూస్ రవీంద్రన్. ఫేస్బుక్ సిఇఓ ఎవరంటే మార్క్ జూకర్బర్గ్ అనే పేరు వస్తుందండి. మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్ యొక్క సిఇఓగా వస్తారండి. సో వీటినే మనం ఇన్నోవేషన్ ఇండెక్స్కి సంబంధించి ముఖ్యమైన అంశాలుగా తీసుకుంటారు. వీటినే మనం స్టార్టప్స్ అని కూడా చెప్తాం. స్టార్టప్స్ అని వీటిని చెప్తారంటే సో ఇటువంటి కంపెనీస్నే మనం స్టార్టప్స్ అంటాం. సో వాటిని ప్రవేశపెట్టే దేశాల పరంగా భారత్ యొక్క ర్యాంక్ ఎంతంటే 48. ఎన్ని దేశాల్లో అంటే 131 దేశాల్లో. ఏ దేశం ఇటువంటి స్టార్టప్ కంపెనీస్ని అధికంగా ప్రమోట్ చేస్తుందంటే స్విట్జర్లాండ్. ఏ దేశం అత్యల్పంగా ప్రమోట్ చేస్తుందంటే యమన్ అనే దేశం వస్తుందండి. సో ఈ అంశాల పరంగా మనకు తెలియాలి. నెక్స్ట్ మరొక సూచి కనుక తీసుకుంటే సో గూగుల్ కంపెనీ, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బైజూస్ లాంటి కంపెనీస్కి ప్రజెంట్ సిఇఓస్ ఎవరంటే వీళ్ళ పేర్లు వస్తాయి. గూగుల్ కంపెనీ సిఇఓ ఎవరంటే సుందర్ పిచాయ్. అమెజాన్ కంపెనీ సిఇఓ జెస్సీ. ఫ్లిప్కార్ట్ కంపెనీ సిఇఓ కళ్యాణ కృష్ణమూర్తి. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెల్లా. బైజూస్ సిఇఓ రవీంద్రన్. ఫేస్బుక్ సిఇఓ మార్క్ జూకర్బర్గ్ అనే పేర్లు వస్తాయండి. సో ఈ అంశాల పరంగా మనం ఈ సూచీని ప్రస్తావన చేయవచ్చు. సో మనం చెప్పుకోబోయే మరొక ఇండెక్స్ ఏంటా అని చూస్తే మనం చెప్పుకోబోయే మరొక సూచి అంటే 6వ సూచిగా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనే సూచిని తీసుకుందాం. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2020 కనుక తీసుకుంటే దీన్ని తెలుగులో ఏం చెప్తారంటే అంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ పరంగా కనుక తీసుకుంటే ప్రపంచ స్త్రీ పురుష నిష్పత్తి దేశాల సూచి అని వస్తుందండి. స్త్రీ పురుష నిష్పత్తి దేశాల సూచి పరంగా మనం ఈ ఇండెక్స్ని చెప్పచ్చు. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2020. ఒకసారి ఈ ఇండెక్స్ని మనం ప్రస్తావించాలంటే ఫస్ట్ మన భారతదేశానికి చెందిన అంశాలనే మనం చూసుకోవాలి. సో ప్రజెంట్ మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం దీన్నే సెన్సస్ అని కూడా అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో మేల్స్ కంటే ఫిమేల్స్ ఎక్కువ, ఏ రాష్ట్రంలో మేల్స్ కంటే ఫిమేల్స్ తక్కువ అంటే మనకు 2 రాష్ట్రాలు వస్తాయి. ఏంటా రాష్ట్రాలు? భారతదేశంలో మేల్స్ కంటే ఫిమేల్స్ ఎక్కువ ఉండేది ఎక్కడ? కేరళ. భారతదేశంలో మేల్స్ కంటే ఫిమేల్స్ తక్కువ ఉండేది ఎక్కడ? హర్యానా. కేరళలో మేల్స్ కంటే ఫిమేల్స్ ఎక్కువ, 1000 మేల్స్కి 1084 ఫిమేల్స్. హర్యానాలో మేల్స్ కంటే ఫిమేల్స్ తక్కువ, హర్యానాలో 1000 మేల్స్కి 879 ఫిమేల్స్ మాత్రమే కలరు. సో ఇక్కడ ఏ విధంగా అయితే కేరళని హర్యానాని మేల్ అండ్ ఫిమేల్ రేషియో పరంగా చెప్తున్నామో అక్కడ దేశాల పరంగా చెప్తాం. ఏ దేశంలో మేల్ ఫిమేల్ యొక్క రేషియో ఎక్కువ అని, ఏ దేశంలో తక్కువ అని కానీ ఈ అంశాలు అనేవి మనం ప్రస్తావించడం జరుగుతుందని. సో దీంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అనేది ఫస్ట్ తెలియాలి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 112, 153 దేశాల్లో. సో భారతదేశం యొక్క
జెండర్ గ్యాప్ ఇండెక్స్ యొక్క రేషియో కనుక తీసుకుంటే 993:1000. అంటే మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశవ్యాప్తంగా ఉండే మేల్ అండ్ ఫీమేల్ యొక్క రేషియో ఎంత అంటే 993:1000. ఏ రాష్ట్రం యొక్క మేల్ అండ్ ఫీమేల్ రేషియో ఎక్కువ అంటే కేరళ, ఏ రాష్ట్రం యొక్క మేల్ అండ్ ఫీమేల్ రేషియో తక్కువ అంటే హర్యానా అనే రాష్ట్రాలు వస్తాయి. సో ఇక్కడ ఇండియా పేస్ కనుక తీసుకుంటే 112, 153 దేశాలు. సో ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రాన్ని కేరళ పొజిషన్లో చెప్తారంటే, ఏ దేశాన్ని కేరళ పొజిషన్లో చెప్తారంటే ఐస్లాండ్ అనే దేశాన్ని చెప్తారు. ఏ దేశాన్ని హర్యానా ప్లేస్లో చెప్తారంటే యమన్ అనే దేశాన్ని చెప్తారు. ఏ దేశాన్ని చెప్తారంటే యమన్ అనే దేశాన్ని చెప్తారు. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ తీసుకున్నా లేదా మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ తీసుకున్నా యమన్ అనేది మనకి చివరి స్థానంలో ఉన్న దేశం. యమన్ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీగా వస్తుందండి, మిడిల్ ఈస్ట్ కంట్రీ. సో ఏ దేశంలో మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎక్కువ అంటే ఐస్లాండ్ అని, ఏ దేశంలో బాగా తక్కువ అంటే యమన్ అని. భారత్ యొక్క ర్యాంక్ ఎంతంటే 112 అని. భారత్లో మేల్ అండ్ ఫిమేల్ రేషియోస్ పరంగా ఏ రాష్ట్రం ఎక్కువ, ఏ రాష్ట్రం తక్కువ అంటే కేరళ, హర్యానా అనే రాష్ట్రాలు వస్తాయి. మనకి సెంట్రల్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరంటే, సెంట్రల్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ పేరు స్మృతి ఇరానీ అనే పేరు వస్తుందండి. సెంట్రల్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్గా స్మృతి ఇరానీ పేరు చెప్పచ్చు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా రేఖా శర్మ అనే పేరు వస్తుందండి. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే రేఖా శర్మ. కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే స్మృతి ఇరానీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే వాసిరెడ్డి పద్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే వాసిరెడ్డి పద్మ. తెలంగాణ రాష్ట్రం యొక్క మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే సునీత లక్ష్మారెడ్డి అనే పేరు వస్తుందండి. తెలంగాణ రాష్ట్రం యొక్క మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే సునీత లక్ష్మారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే వాసిరెడ్డి పద్మ. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా రేఖా శర్మని చెప్తారు. కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే స్మృతి ఇరానీ అనే పేర్లు వస్తాయండి. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా వచ్చే అంశాలు. మన లాస్ట్ క్లాస్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఒక వీడియో అనేది కూడా చేసాం. సో ఆ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో దొరుకుతుందండి. సో ఇది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2020. మరొక సూచి గురించి తీసుకుందాం. మరొక సూచి. సో 2020 సూచీలు మరియు నివేదికల్లో భాగంగా మనం మరొక సూచి కనుక తీసుకుంటే, సో కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే స్మృతి ఇరానీ. వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి అన్న స్మృతి ఇరానీ పేరే వస్తుందని. కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి అన్న, వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి అన్న ఎవరంటే స్మృతి ఇరానీ. స్మృతి ఇరానీ నియోజకవర్గం ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని అమేథీ అనే వస్తుందండి. స్మృతి ఇరానీ నియోజకవర్గం ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని అమేథీ అనే ప్రదేశాన్ని చెప్పచ్చు. రాహుల్ గాంధీ గారి యొక్క నియోజకవర్గం కూడా అదే, అమేథీ. సో 2019 17వ లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎవరి మీద ఓడిపోయాడంటే స్మృతి ఇరానీ మీద ఓడిపోయాడు. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు 2020 సూచీలు మరియు నివేదికల్లో భాగంగా మరొక సూచి, ప్రపంచ మిలిటరీ సామర్థ్య
దేశాల సూచి 2020, ప్రపంచ మిలిటరీ సామర్థ్య దేశాల సూచి 2020 అనేది మనం ఇక్కడ తీసుకుందాం. ఈ సూచీని వెలువరించే సంస్థ ఏంటంటే స్వీడన్ దేశానికి చెందిన స్వీడిష్ థింక్ ట్యాంక్ అనే సంస్థ ఈ సూచీని వెలువరించడం జరుగుతుందని. స్వీడన్ దేశానికి చెందిన స్వీడిష్ థింక్ ట్యాంక్ అనే సంస్థ ఈ సూచీని వెలువరించడం జరిగిందని. ఈ సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని తీసుకుంటే ప్రపంచ మిలిటరీ సామర్థ్యం కలిగిన దేశాల్లో అత్యధిక సామర్థ్యం కలిగిన దేశాల పరంగా భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 4 వస్తుందని. ఎన్ని దేశాల్లో 4 అంటే 15 దేశాల్లో భారత్ యొక్క స్థానం 4వ స్థానం. అంటే మిలిటరీ స్ట్రెంత్ కెపాసిటీ పరంగా ఇండియా అనేది మంచి స్థానంలోనే ఉంది. సో భారత్ కంటే ముందు ఎన్ని దేశాలు ఉన్నాయి? 3 దేశాలు ఉన్నాయి. ఫస్ట్ ఆ 3 దేశాల పేర్లు కనుక తీసుకుంటే ప్రపంచంలో అతి ఎక్కువ మిలిటరీ సామర్థ్యం కలిగిన దేశం ఏదంటే అమెరికా. ప్రపంచంలో అతి ఎక్కువ మిలిటరీ సామర్థ్యం కలిగిన దేశం అమెరికా. రెండవ దేశం చైనా, మూడవ దేశం రష్యా. సో ఈ 3 దేశాల తర్వాతే మనం 4వ స్థానంలో వస్తాం. అమెరికా, చైనా, రష్యా తర్వాత 4వ స్థానంలో భారత్ అనే దేశం వస్తుంది. దేని పరంగా? మిలిటరీ సామర్థ్య దేశాల సూచీ పరంగా. భారత్ తర్వాత ఎవరు వస్తారంటే జపాన్ అనే దేశం వస్తుంది. భారత్ తర్వాత వచ్చేది ఎవరంటే జపాన్ అనే దేశం వస్తుంది. అంటే మిలిటరీ సామర్థ్య దేశాల సూచీ పరంగా భారత్ ర్యాంక్ ఎంత? ఏ సంస్థ ఈ సూచీని వెలువరించడం జరిగింది? ఎన్ని దేశాల్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? భారత్ కంటే ముందు ఉన్న దేశాలేంటి? భారత్ తరువాత వచ్చే దేశాలేంటి అనే అంశాల గురించి మన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో 15వ దేశంగా ఏమొస్తుందంటే ఇజ్రాయెల్ అనే దేశం వస్తుందని. 15వ దేశంగా వచ్చే దేశం ఏదంటే ఇజ్రాయెల్. అంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువ మిలిటరీ సామర్థ్యం ఉన్న దేశాలు 15. 15వ దేశం ఇజ్రాయెల్. ఫస్ట్ ఎవరంటే అమెరికా, సెకండ్ ఎవరంటే చైనా, 3 ఎవరంటే రష్యా. భారత్ యొక్క ర్యాంక్ ఎంతంటే 4. సో మన దేశం యొక్క మిలిటరీ సామర్థ్యం ఎంతంటే దాదాపుగా 25 లక్షలు వస్తుందని. 25 లక్షల మంది సామర్థ్యం మన దేశానికి సంబంధించి వచ్చే మిలిటరీ స్ట్రెంగ్త్. సో మనకి ఇక్కడ 3 సంస్థల గురించి మనం ప్రస్తావించాలి. ఏంటా 3 సంస్థలు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీ. ఈ 3 మనం దేని కింద చెప్తాం? రక్షణ రంగంగా చెప్తాం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీని రక్షణ రంగంగా చెప్తాం. ఇండియన్ ఆర్మీ ప్రస్తుత అధికారి ఎవరంటే ఇండియన్ ఆర్మీ ప్రజెంట్ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే అనే పేరు వస్తుందండి. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవానే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ ఎవరంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ ఎవరంటే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అనే పేరు వస్తుంది. ఇండియన్ నేవీ చీఫ్ ఎవరంటే ఇండియన్ నేవీ చీఫ్గా కరంబీర్ సింగ్ అనే పేరు వస్తుందండి. సో ఈ 3 మనం రక్షణ రంగంగా చెప్తాం. ఈ 3 కలిపి మనం మిలిటరీగా ట్రీట్ చేస్తున్నాం. సో రక్షణ రంగానికి సంబంధించి వచ్చే బలమైన అంశాలుగా ఈ 3 వస్తాయి. సో ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు వస్తుంది? ఇండియన్ ఆర్మీ డే జనవరి 15వ తేదీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8.
ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4వ తేదీ వస్తుందండి. సో ఈ అంశాల పరంగా మనం వీటిని డిస్కస్ చేయొచ్చు. మనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్ అనే పేరు వస్తుంది. రక్షణ శాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్ అనే పేరు వస్తుందండి. సో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఎవరిని చెప్తారంటే రాజ్నాథ్ సింగ్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రక్షణ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్. సో అజయ్ కుమార్ అనే పర్సన్ కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా, రక్షణ శాఖ మంత్రిగా ఎవరిని చెప్తారంటే రాజ్నాథ్ సింగ్ని చెప్తారు. సో ఈ అంశాల పరంగా వీటిని మనం డిస్కస్ చేయొచ్చు. రక్షణ రంగానికి సంబంధించి వచ్చే మరొక సంస్థ ఏది? డిఆర్డిఓ. సో డిఆర్డిఓ అంటే ఏమొస్తుందండి? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఆర్డిఓని స్థాపించింది ఎప్పుడు అని క్వశ్చన్ కనుక వేస్తే 1958, ప్రధాన కార్యాలయం ఢిల్లీ. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి అనే పేరు వస్తుందండి. సో జి సతీష్ రెడ్డి అనే పర్సన్ డిఆర్డిఓకి ప్రస్తుత చైర్మన్గా చెప్తారు. సో రక్షణ రంగ అంశాలకు సంబంధించి మనం మరికొన్ని అంశాలు కనుక తీసుకుంటే కరోనా సమయంలో భారత్కి మరియు చైనా దేశాల మధ్య జరిగిన సరిహద్దు సంఘటన ఏదంటే గాల్వాన్ సంఘటన. సో గాల్వాన్ సంఘటన ఏ తేదీన జరిగింది అని చూసుకుంటే 2020 జూన్ 15వ తేదీన జరిగిందండి. సో భారత్కి మరియు చైనా దేశాల మధ్య గాల్వాన్ సంఘటన ఏ తేదీన జరిగిందంటే 2020 జూన్ 15. అదే భారత్కి మరియు పాకిస్తాన్ దేశాల మధ్య ఉరీ సంఘటన ఏ తేదీన జరిగిందంటే 2016 సెప్టెంబర్ 18. అదే భారత్కి మరియు పాకిస్తాన్కి పుల్వామా సంఘటన ఏ తేదీన జరిగిందంటే 2019 ఫిబ్రవరి 14. 2020 జూన్ 15 ఏమొస్తుంది? గాల్వాన్ సంఘటన. 2016 సెప్టెంబర్ 18 ఏమొస్తుంది? ఉరీ సంఘటన. 2019 ఫిబ్రవరి 14 ఏమొస్తుంది? పుల్వామా సంఘటన. సో పుల్వామా ఇన్సిడెంట్ జరిగిన తేదీనేగా మనం బ్లాక్ డేగా చెప్తున్నాం. సో ఈ అంశాలన్నిటినీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో ప్రపంచ మిలిటరీ సామ్రాజ్య దేశాల సూచీపరంగా భారత్ ర్యాంక్ ఎంతంటే 4. ఎన్ని దేశాల్లో అంటే 15 దేశాల్లో భారత్ ర్యాంక్ అనేది 4. ఏ దేశాలు భారత్ కంటే ముందు వరుసలో ఉన్నాయంటే అమెరికా, చైనా, రష్యా. ఏ దేశాలు భారత్ తరువాత ఉన్నాయంటే జపాన్ మరియు ఫ్రాన్స్ అనే దేశాలు వస్తాయి. సో భారతదేశం యొక్క మిలిటరీ సామర్థ్యం ఎంతంటే 25 లక్షలు. భారతదేశం యొక్క రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్. రక్షణ శాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్ అనే పేర్లు మనకు రావడం జరుగుతుందండి. సో వీటి పరంగా ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎవరు, ఇండియన్ నేవీకి ఎవరు, ఇనే అంశాల పరంగా మనకు సమాచారం అనేది ఉండాలి. ఇండియన్ ఆర్మీకి మనోజ్ ముకుంద్ నరవానే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, ఇండియన్ నేవీకి కరంబీర్ సింగ్. ఇండియన్ ఆర్మీ డే జనవరి 15, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8, ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4గా మనకి రావడం జరుగుతుందని. సో ఆ తేదీలు అనేవి కూడా మనకి ఇంపార్టెంట్, ఈ సమాచారం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ప్రపంచ మిలిటరీ సామ్రాజ్య దేశాల సూచీపరంగా భారత్ యొక్క ర్యాంక్ ఎంతంటే 4. ఇక్కడ భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉండే దేశాలు ఏం చెప్పామండి? అమెరికాని, చైనాని, రష్యా అని చెప్పాం. ఈ 3 దేశాల గురించి ఒకసారి చూద్దాం అండి. ఈ 3 దేశాల గురించి ఒకసారి మనం ప్రస్తావిద్దాం. అమెరికా దేశం యొక్క రాజధాని ఏమొస్తుంది?
అమెరికా దేశం యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీ అని వస్తుందండి. అమెరికా దేశం యొక్క కరెన్సీ ఏంటి? యుఎస్ డాలర్. అమెరికా దేశం యొక్క నూతన అధ్యక్షుడు ఎవరంటే జో బైడెన్ అనే పేరు వస్తుంది. అదే చైనా దేశం యొక్క రాజధాని కనుక తీసుకుంటే బీజింగ్ అని వస్తుంది. చైనా దేశం యొక్క కరెన్సీ ఏంటా అని తీసుకుంటే రెన్మిన్బి. చైనా దేశం యొక్క అధ్యక్షుడు ఎవరంటే జీ జిన్పింగ్. సో జీ జిన్పింగ్ అనేవాడు చైనా దేశానికి జీవితకాల అధ్యక్షుడు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి సంబంధించి వచ్చే వ్యక్తి. జో బైడెన్ అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు అంటే 46. జో బైడెన్ రాజకీయ పార్టీ ఏంటి? డెమోక్రటిక్ పార్టీ. రష్యా దేశం యొక్క రాజధాని ఏంటి? మాస్కో. రష్యా దేశం యొక్క కరెన్సీ రూబెల్. రష్యా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్ అనే పేరు వస్తుందండి. సో వ్లాదిమిర్ పుతిన్ రష్యా దేశానికి ఏ సంవత్సరం వరకు అధ్యక్షుడిగా ఉండబోతున్నాడు అనే క్వశ్చన్ గడికి అడిగితే 2036వ సంవత్సరం వరకు రష్యా అధ్యక్షుడిగా ఉండబోయేది వ్లాదిమిర్ పుతిన్. సో వ్లాదిమిర్ పుతిన్ యొక్క రాజకీయ పార్టీ ఏంటి? యునైటెడ్ రష్యా. సో ఈ పాయింట్స్ అన్నీ మనకు తెలియాలి. ప్రపంచవ్యాప్తంగా కరోనాకి వ్యాక్సిన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏదంటే రష్యా. సో రష్యా అనే దేశం ప్రవేశపెట్టిన కరోనా వ్యాక్సిన్ పేరేంటి? స్పుత్నిక్ అనే వ్యాక్సిన్ వస్తుందండి, స్పుత్నిక్. సో ఈ అంశాల పరంగా మనం వీటిని డిస్కస్ చేయొచ్చు. ఇజ్రాయెల్ అనే దేశం కూడా ఉంది. ఇజ్రాయెల్ అనే దేశం యొక్క రాజధాని జెరూసలేం. కరెన్సీ న్యూ షెకెల్. ఇజ్రాయిల్ అనే దేశానికి సంబంధించి ప్రధానమంత్రి ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు అనే పేరు వస్తుందండి. ఇజ్రాయిల్ అనే దేశానికి ప్రధానమంత్రి ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు. సో ప్రపంచంలో అతి తక్కువ మిలిటరీ సామర్థ్యం ఉన్న దేశం ఏదంటే ఇజ్రాయెల్. సో వీటిని ఈ సూచీకి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశాలుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మరొక సూచి అనే చూద్దామండి. సో ప్రపంచ మిలిటరీ సామర్థ్య దేశాల సూచీ పరంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతంటే 4. ఎన్ని దేశాల్లో 4 అంటే 15 దేశాల్లో 4వ స్థానంగా చెప్తారు. ఏ దేశం ఫస్ట్ అంటే అమెరికా, ఏ దేశం సెకండ్ అంటే చైనా, ఏ దేశం థర్డ్ అంటే రష్యా. సో 15వ దేశం ఏదంటే ఇజ్రాయెల్ అనే దేశం వస్తుందండి. సో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవానే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎవరంటే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఇండియన్ నేవీకి ఎవరంటే కరంబీర్ సింగ్ అనే పేర్లు వస్తాయండి. సో మనకి సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ అనే పేరుని చెప్తారు. డిఫెన్స్ సెక్రటరీగా అజయ్ కుమార్ అనే పేరు వస్తుందండి. సో వీటి పరంగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మరొక సూచి 8వ సూచిగా మనం చెప్పేది ప్రపంచ తీవ్రవాద ప్రభావిత దేశాల సూచి. ప్రపంచ తీవ్రవాద ప్రభావిత దేశాల సూచి 2020. అంటే ప్రపంచ తీవ్రవాద ప్రభావిత దేశాల సూచి 2020 కనుక తీసుకుంటే ఏ దేశాలైతే తీవ్రవాదానికి అధికంగా గురవుతున్నాయో ఆ దేశాలు మొదటి స్థానంలో దేశాలు ఉంటాయి. ఏ దేశాలైతే తీవ్రవాదానికి అత్యల్పంగా గురవుతాయో
ఆ దేశాలు చివరి స్థానంలో ఉంటాయి. ఈ మొదటి స్థానాల్లో పరంగా భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని తెలియాలి. ఫస్ట్ ఈ సూచీని వెలువరించే సంస్థ పేరు కనుక తీసుకుంటే మనకి ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక సంస్థ అనేది వస్తుందండి. ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి వచ్చే సంస్థ ఈ సూచీని వెలువరించే సంస్థగా వస్తుందండి. అంటే మనకి మెయిన్గా ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి వచ్చే సంస్థ పేరు అబాలిష్డ్ న్యూక్లియర్ వెపన్స్ అనే సంస్థ వస్తుందండి. అబాలిష్డ్ న్యూక్లియర్ వెపన్స్ అనే సంస్థ రావడం జరుగుతుంది. ఈ సంస్థ ఈ సూచీని వెలువరించడం జరుగుతుంది. ఆస్ట్రేలియా దేశానికి చెందిన సంస్థ అబాలిష్డ్ న్యూక్లియర్ వెపన్స్. ఈ సూచీలో భారతదేశం యొక్క ర్యాంక్ అంత అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ప్రపంచంలో తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 8. ఎన్ని దేశాల్లో 8 అంటే 135 దేశాల్లో. అంటే భారతదేశం అనేది తీవ్రవాదానికి అధికంగా గురవుతుందా లేదా అత్యల్పంగా గురవుతుందా అంటే అధికంగానే కదండి. టాప్ 10 కంట్రీస్లో మనం ఉన్నాం. ఏ దేశం అయితే తీవ్రవాదానికి అధికంగా గురవుతుందో వాడు చివరి స్థానంలో ఉంటాడు. ఏ దేశం అయితే తీవ్రవాదానికి అత్యల్పంగా గురవుతుందో, ఏ దేశం అయితే తీవ్రవాదానికి అధికంగా గురవుతుందో వాడు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడండి. ఏ దేశం అయితే తీవ్రవాదానికి అత్యల్పంగా గురవుతుందో వాడు లాస్ట్ ప్లేస్లో ఉంటాడు. సో ప్రపంచంలో తీవ్రవాదానికి అధికంగా గురయ్యే దేశంగా మొదటి దేశంగా ఏ దేశాన్ని చెప్తారంటే ఆఫ్ఘనిస్తాన్ చెప్తారు. ప్రపంచంలో తీవ్రవాదానికి అత్యల్పంగా గురయ్యే దేశం ఏదంటే యుఏఈ అనే దేశం వస్తుందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశం ప్రపంచంలో తీవ్రవాదానికి అత్యల్పంగా గురయ్యే దేశం. ప్రపంచంలో తీవ్రవాదానికి అధికంగా గురయ్యే దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. భారత్ యొక్క ర్యాంక్ ఎంతంటే 8. ఆల్రెడీ పుల్వామా ఉరీ సంఘటనలు మనం చెప్పాం కదండి. పుల్వామా సంఘటన తీసుకున్నా, ఉరీ సంఘటన తీసుకున్నా, ముంబై తాజ్ హోటల్ సంఘటన తీసుకున్నా పాకిస్తాన్ దేశానికి చెందిన తీవ్రవాద సంస్థలు చేసినాయి. సో పాకిస్తాన్ దేశానికి చెందిన ఏ తీవ్రవాద సంస్థ ఉరీ సంఘటనని, పుల్వామా సంఘటనని చేయడం జరిగిందంటే జైషే మహ్మద్ అనే సంస్థ వస్తుందండి. సో పాకిస్తాన్ దేశానికి చెందిన ఏ తీవ్రవాద సంస్థ ఉరీ సంఘటనని, పుల్వామా సంఘటనని చేస్తుందంటే జైషే మహ్మద్. ఆల్రెడీ ఉరీ సంఘటన ఎప్పుడు జరిగింది, పుల్వామా సంఘటన ఎప్పుడు జరిగింది అనేది మనం ఆల్రెడీ ప్రస్తావించాం. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. పాకిస్తాన్ దేశానికి చెందిన జైషే మహ్మద్ ఈ సంఘటనే చేయడం జరిగింది. సో ముంబై తాజ్ హోటల్ తీసుకున్న ఉగ్రవాద సంఘటనే కదండి. ముంబై తాజ్ హోటల్ సంఘటన ఎప్పుడు జరిగింది? 2012 నవంబర్ 26వ తేదీన ముంబై తాజ్ హోటల్ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో కసాబ్ అనే వ్యక్తిని మనం ఉరితీయడం కూడా జరిగింది. కసాబ్ అనే వ్యక్తిని భారత గవర్నమెంట్ ఉరితీయడం అనేది కూడా జరిగింది. కసాబ్ అనే వ్యక్తిని ఉరితీయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ వేసిన ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ ఎక్స్ అని వస్తుందండి. కసాబ్ అనే వ్యక్తిని ఉరితీయడానికి ఏ ఆపరేషన్ని వేయడం జరిగిందంటే ఆపరేషన్ ఎక్స్. సో వీటన్నిటినీ కూడా తీవ్రవాద ప్రభావిత అంశాల కింద మనం చిత్రీకరించవచ్చు. అంటే భారత్ అనేది సరిహద్దు దేశాలతో స్నేహంగా మెలవాలని చూస్తుంటే బట్ చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు మాత్రం భారతదేశాన్ని భద్రతా అంశాల పరంగా ప్రతిసారి ఇబ్బందులు గురి చేస్తున్నారని. సో పుల్వామా సంఘటన చెప్పచ్చు, ఉరీ సంఘటన చెప్పచ్చు, గాల్వాన్ సంఘటన చెప్పచ్చు,
ముంబై తాజ్ హోటల్ సంఘటన చెప్పొచ్చు. కార్గిల్ వార్ అనేది కూడా వస్తుంది కదండి. కార్గిల్ వార్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగిందంటే భారత్ మరియు పాకిస్తాన్. కార్గిల్ వార్ జరిగింది ఎప్పుడు? 1999 జూలై 26వ తేదీన జరిగిందండి. కార్గిల్ వార్ ఏ తేదీన జరిగిందంటే 1999 జూలై 26. సో పాకిస్తాన్ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరంటే ఇమ్రాన్ ఖాన్ అనే పేరు వస్తుందండి. పాకిస్తాన్ అనే దేశానికి ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ అనే దేశానికి అధ్యక్షుడు ఎవరంటే ఆరిఫ్ అల్వీ అనే పేరు వస్తుందండి. పాకిస్తాన్ దేశం యొక్క రాజధాని ఇస్లామాబాద్ అనే పేరు వస్తుంది. కరెన్సీ పాకిస్తానీ రూపీ అనేది వస్తుందండి. సో ఈ అంశాల పరంగా ప్రపంచంలో తీవ్రవాద ప్రభావం అధికంగా ఉండే దేశాల్లో భారత్ యొక్క స్థానం ఎంత అనే క్వశ్చన్ కనుక వేస్తే మనకి 8వ స్థానం వస్తుంది. ఏ దేశం ప్రపంచంలో తీవ్రవాదానికి అధికంగా గురవుతుందంటే ఆఫ్ఘనిస్తాన్. ఏ దేశం ప్రపంచంలో తీవ్రవాదానికి అత్యల్పంగా గురవుతుందంటే యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని కాబూల్ అని వస్తుంది. కరెన్సీ ఆఫ్ఘనీ. ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధ్యక్షుడి పేరు అష్రాఫ్ ఘనీ వస్తుందండి. అష్రాఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క అధ్యక్షుడిగా చెప్తారు. సో ఈ అంశాలన్నీ కూడా మనకి తీవ్రవాద ప్రభావిత దేశాల సూచీకి సంబంధించి వచ్చే అంశాలు. సో యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మనకి కరోనా సమయంలో ఐపీఎల్ అనేది ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది. అది ఎన్నో ఎడిషన్ అంటే 13వ ఐపీఎల్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది. సో మనకి క్రికెట్ని నిర్వహించే సంస్థ ఏది? ఐసీసీ అనే సంస్థ వస్తుందండి. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ యొక్క నూతన చైర్మన్ ఎవరంటే గ్రెగ్ బాక్లే అనే పేరు వస్తుందండి. ఐసీసీ యొక్క నూతన చైర్మన్ ఎవరంటే గ్రెగ్ బాక్లే. ఈ గ్రెగ్ బాక్లే ఏ దేశానికి చెందినవాడంటే న్యూజిలాండ్. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడంటే దుబాయ్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క నూతన చైర్మన్ ఎవరంటే గ్రెగ్ బాక్లే. ఏ దేశానికి చెందినవాడంటే న్యూజిలాండ్. ఐసీసీ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే దుబాయ్. సో ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకోవచ్చు. సో ప్రపంచంలో ఏ దేశంలో తీవ్రవాద ప్రభావం ఎక్కువ అంటే ఆఫ్ఘనిస్తాన్. ఏ దేశంలో తీవ్రవాద ప్రభావం తక్కువ అంటే యుఏఈ అనే దేశాలు వస్తాయి. మరొక అంశం చెప్పచ్చు. భారత్ ఏ దేశంతో తీవ్రవాద నిర్మూలన చేయడానికి ఆపరేషన్ సన్ రైజ్ అనే మిషన్ని ప్రవేశపెట్టడం జరిగిందనే క్వశ్చన్ వేస్తాడు. భారత్ ఏ దేశంతో కలిపి తీవ్రవాద నిర్మూలన చేయడానికి ఆపరేషన్ సన్ రైజ్ని ప్రవేశపెట్టింది అని క్వశ్చన్ కనుక అడిగితే మనకి మయన్మార్ అనే దేశం వస్తుందండి. సో భారత్ మయన్మార్ అనే దేశంతో కలిపి తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రవేశపెట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ సన్ రైజ్ అనే పేరు వస్తుందండి. సో మయన్మార్ యొక్క రాజధాని ఏంటి? మయన్మార్ అనే దేశానికి రాజధాని నెపీడా. మయన్మార్ యొక్క కరెన్సీ క్యాట్ అని వస్తుంది. మయన్మార్ యొక్క అధ్యక్షుడు ఎవడంటే విన్ కియాట్ అనే పేరు వస్తుందండి. మయన్మార్ యొక్క అధ్యక్షుడి పేరు విన్ కియాట్. మయన్మార్ క్యాపిటల్ నెపీడా, కరెన్సీ క్యాట్ అని వస్తుందండి. సో ఈ అంశాల ఆధారంగా భారత్ ఏ దేశంతో కలిపి తీవ్రవాద నిర్మూలన కోసం ఆపరేషన్ సన్ రైజ్ని ప్రవేశపెట్టిందనే క్వశ్చన్ కనుక అడిగితే మనకి మయన్మార్ అనే దేశం వస్తుందండి. సో నెక్స్ట్, భారత్ మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ పేరు ఏంటంటే కోవాక్సిన్. సో కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని భారత్ ఉచితంగా
ఎన్ని దేశాలకు ఇచ్చిందంటే మొదటి దశలో భాగంగా మయన్మార్కి, ఫిలిప్పీన్స్కి, మారిషస్ అనే దేశాలకు ఇచ్చారు. మయన్మార్కి, ఫిలిప్పీన్స్కి, మారిషస్ అనే దేశాలకి ఉచితంగా ఇవ్వడం జరిగిందని. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో భారత్ యొక్క కరోనా వ్యాక్సిన్గా పేరు పొందిన కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని ఏ సంస్థ తయారు చేస్తుందంటే భారత్ బయోటెక్ కంపెనీ. సో భారత్ బయోటెక్ కంపెనీని స్థాపించింది ఎప్పుడు? భారత్ బయోటెక్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ? భారత్ బయోటెక్ కంపెనీ ఫౌండర్ అండ్ చైర్మన్ ఎవరంటే కృష్ణ ఎల్లా అనే పేరు వస్తుంది. భారత్ బయోటెక్ కంపెనీ ఫౌండర్ మరియు చైర్మన్ ఎవరంటే కృష్ణ ఎల్లా. 1996లో భారత్ బయోటెక్ కంపెనీని స్థాపించారు. ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణ వస్తుంది. సో మనకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే హర్షవర్ధన్ కుమార్ అనే పేరు వస్తుందండి. హర్షవర్ధన్ కుమార్. సో ఇటువంటి అంశాలని మనం దీనికి ఇంటర్లింకింగ్ పాయింట్గా చెప్పచ్చు. సో దేశంలో భద్రత అంశాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ బిల్లు అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. సో జాతీయ పౌరసత్వ బిల్లు మీద ప్రెసిడెంట్ ఆమోదం తెలిపిన తేదీ ఏంటి, పార్లమెంట్ ఆమోదం తెలిపిన తేదీ ఏంటనే చూడాలని. సో జాతీయ పౌరసత్వ బిల్లుని ప్రెసిడెంట్ ఏ తేదీని ఆమోదించాడు, పార్లమెంట్ ఏ తేదీని ఆమోదించింది అనే చూద్దాం. సో జాతీయ పౌరసత్వ బిల్లుని పార్లమెంట్ ఆమోదించిన తేదీ 2019 డిసెంబర్ 11. జాతీయ పౌరసత్వ బిల్లుని రాష్ట్రపతి ఆమోదించిన తేదీ 2019 డిసెంబర్ 12. సో మనకి రాష్ట్రపతి ఎవరు? అందరికీ తెలుసు కదండి, రామ్నాథ్ కోవింద్. సో రామ్నాథ్ కోవింద్ భారత రాష్ట్రపతిగా వస్తాడు. ఈయన ఎన్నో రాష్ట్రపతి అంటే మనకి 14వ రాష్ట్రపతిగా వస్తాడు. 14వ రాష్ట్రపతి. ఈయన 2017లో మనకి రాష్ట్రపతిగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఈయన రాష్ట్రపతి కాకముందు ఏ రాష్ట్రానికి గవర్నర్గా చేశాడంటే బీహార్ అనే రాష్ట్రానికి గవర్నర్గా చేశాడు. ఈయన యొక్క సొంత రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అనే పేరు వస్తుందని. సో ఈ అంశాల ఆధారంగా వీటిని మనం డిస్కస్ చేయొచ్చు. సో ప్రపంచ తీవ్రవాద ప్రభావిత దేశాల సూచీలో భారత్ ఏ దేశం ఎన్నో ర్యాంకులో ఉందంటే 8. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్, లాస్ట్ యుఏఈ. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. సో ఈ సూచీని వెలువరించే సంస్థ ఏదంటే అబాలిష్డ్ న్యూక్లియర్ వెపన్స్ అనే సంస్థ వస్తుందండి. అది ఏ దేశానికి చెందిన సంస్థ అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా దేశం యొక్క రాజధాని కాన్బెరా అనేది వస్తుంది. కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ఆస్ట్రేలియా దేశం యొక్క ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ అనే పేరు వస్తుందండి. ఆస్ట్రేలియా దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరంటే స్కాట్ మారిసన్. సో మిగతా సూచీల గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావిద్దాం. సో ఇప్పటి వరకు మనకు 2020 సూచీలు మరియు నివేదికల్లో భాగంగా 8 సూచీలు మనం చూసాం. సో రిమైనింగ్ వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆల్ ది బెస్ట్.